దాదాపు ఎలక్షన్స్ అయ్యి 18 నెలలు కావస్తుంది. ఉమ్. ఈ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గత 4 నెలల నుంచి కోడెలు 200కు పైగా మృత్యువాత పడ్డాయి. దీని మీద ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గోవుల రక్షణ, గోవుల సంరక్షణ పైన టోటల్ దానిపైన దృష్టి లేకపోవడం, దానిపైన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అంటే పశుసంవర్ధక శాఖ మంత్రి నిన్ననే నియమించారు. 18 నెలల నుంచి పశుసంవర్ధక శాఖకు సంబంధించిన మంత్రి కూడా లేకపోవడం, అన్నిట్లకంటే ముందు మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఎండోమెంట్స్ మినిస్టరు, దేవాదాయ శాఖ మంత్రి, అదే ఎండోమెంట్స్ మినిస్టర్, దేవాదాయ ధర్మాదాయ అంటే ఆ పేరులో ఉన్నది. ఆ రెండిటికి కూడా సూటబుల్గా ఉండవలసినటువంటి మంత్రి ఆ పనికి సూటు కాకపోవడం, ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నప్పుడు వారు పూర్తిగా భక్తులతోని, భక్తులు అంటే ప్రజలే, భక్తులతోని నిరంతరం ఆలయాలకి నిరంతరం సంబంధాలు ఉన్నటువంటి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు అన్నిటి కూడా భక్తులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు చాలా ప్రాముఖ్యతతో ఉన్నాయని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. రామ మందిరం అయోధ్యలో ఉంటే మా దగ్గర భద్రాచలంలో రామ మందిరం ఉన్నదని మొన్ననే వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా సమర్పించి వచ్చారు. ఆ దేవాలయంకి అనుసంధానంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే గోశాల. గోశాల నిర్వహించడం, గోశాల నిర్వాహకులు, అక్కడ గోపాలకులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి చాలామంది దానిపైన పూర్తిగా అవగాహన లేకపోవడం. ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నప్పుడు, ఎండోమెంట్స్ అన్నప్పుడు దేవాలయం వస్తుంది, గోశాల కూడా వస్తుంది, దానికి అనుసంధానంగా నడుస్తాయి. అక్కడికి వచ్చే డబ్బులతోనే గోశాలలు నడుస్తాయి. దాతలు గోశాలలకు కూడా ప్రత్యేకంగా విరాళాలు ఇస్తుంటారు. అందులో సిరిసిల్ల రాజన్న వేములవాడ అనగానే మా మొక్కులు తీరాలి అంటే కోడెలను సమర్పిస్తే మా మొక్కులు తీరుతాయని చెప్పేసి అందరికీ పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని భక్తుల్లో పెంచాలే తప్ప భక్తుల్లో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా సిరిసిల్లలో జరిగినటువంటి కోడల మృత్యు పట్ల ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం నుండి కానీ, మంత్రి కానీ, అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు. వారు కూడా ఎవ్వరు కూడా దీనిపైన క్లారిటీగా స్పందించినటువంటి దాఖలాలు లేకపోవడానికి కూడా ఇది ఒక నీచమైనటువంటి పనులు. ఇలాంటి పనులు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు స్పందించాలి. స్పందించకపోవడం కూడా చాలా తప్పు. కేవలం కలెక్టర్ గారే దానిపైన రివ్యూ చేస్తూ, కలెక్టర్ గారే క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇమ్మీడియట్గా ఇవి డిస్పోజ్ చేస్తే కొద్దిగానే బతుకుతాయని చెప్పేసి ఆగమేఘాలుగా ఇంకొక పొరపాటు చేస్తున్నారు వాళ్ళు. భక్తులు ఎంతో పరమ పవిత్రంగా రాజన్నకి సమర్పించినటువంటి కోడలని డిస్పోజ్ చేసే విధానం కూడా రైతులని ఐడెంటిఫై చేయడంలో కూడా వారి ఒక తొందరపాటుతోని అది మళ్ళా స్లాటర్ హౌస్కే పోతుందే తప్ప ఒరిజినల్గా రైతులు అందరూ 100% రైతులు జెన్యూన్ అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ పని చేయడంలో దానికి సంబంధించినటువంటి మెకానిజంలో కూడా వాళ్ళు తొందరపాటు చర్య వల్ల ధన ఆవులని ఎడ్లని ఇవ్వడం కూడా అదొక నెక్స్ట్ ఇంకొక ప్రమాదానికి తలెత్తేటువంటి సమస్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేయడం కోసం 1-2 రోజులు, 1 వారం రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ఆ మరణాలకి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా ప్రభుత్వంలో చాలామంది అనుభవం ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. రిటైర్డ్ అధికారులను కూడా తీసుకెళ్ళి, వెటర్నరీ డాక్టర్స్ తీసుకెళ్ళి
అక్కడ ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నటువంటిది క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులకి దీనిపైన పూర్తి పర్యవేక్షణ లేకపోవడం, ఎండోమెంట్స్ టెంపుల్లో పనిచేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా గోశాలల పట్ల జీరో నాలెడ్జ్ ఉంటుందండి. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఆవు గురించి ప్రశ్నలు వేస్తే ఒక్క ఆన్సర్ కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఎండోమెంట్స్ యాక్టివిటీ వేరే, గోశాల యాక్టివిటీ వేరే. ఇది లైఫ్ స్టాక్ ఇది. దీని ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి లోకల్ వెటర్నరీ డాక్టర్ ఖచ్చితంగా అక్కడ పర్యవేక్షిస్తుండాలి. గోపాలకులు ఉండాలి. గోసేవ చేసేటువంటి పూర్తిగా అంటే మీరేమన్నా అసలు టెంపుల్లో ఏం జరుగుతుంది లేకపోతే గోశాలలో ఏం జరుగుతుంది అనే ఎంక్వైరీ చేయడం చేశారా? కనీసం కనుక్కునే ప్రయత్నం చేశారా మీరు? నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడున్న లోకల్గా ఉన్నటువంటి నాకు సమాచారం అందించేటువంటి వాళ్ళని నాకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు నాకు వీడియోస్ కూడా పంపించారు. త్వరలో సిరిసిల్ల రాజన్న దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో జరిగినటువంటి సంఘటనలు, ఆ గోశాలలో చనిపోయినటువంటి నందులని ఎక్కడైతే ఖననం చేశారో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ మధ్యకాలంలో బక్రీద్ పైన పెద్ద ఎత్తున మేము ధర్నాలు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పోవడం కుదరలేదు. వెరీ షార్ట్ టైంలో మేము రాజన్న సిరిసిల్లకి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపించి దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి నిన్ననే పశుసంవర్ధకకి ఒక మంత్రిని కూడా రేవంత్ రెడ్డి గారు వేశారు. ఆ మంత్రి దీనిపైన ఇమ్మీడియట్గా స్పందించి మాట్లాడాలని కూడా మేము యుగ తులసి ఫౌండేషన్ నుండి ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇలాగే కోడలు చనిపోతున్నాయి అలాగే తవ్వి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తొందరపడి ఇప్పటి వరకు ప్రభుత్వం దీని మీద ఒక నివేదిక ఇవ్వకపోవడానికి కానీ ఎలా చూడొచ్చు మనం? ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. గో రక్షణ పైన, గో సంరక్షణ పైన మొన్న కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో ఫెయిల్ 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 ఎట్లా అన్నాడో ఇంట్లో కూడా టోటల్ ఫెయిల్యూర్. 100% గో రక్షణ, గో సంరక్షణ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం ఖచ్చితంగా గో రక్షకుల నుండి గో సంరక్షణ తగలబోతుంది. ఆయనని మాత్రం మేము విడిచిపెట్టినా గో విడిచిపెట్టదు. అట్లా అని చెప్పేసి మేము కూడా విడిచిపెట్టాం అనేటువంటి ఆలోచన ఏం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఏమేమి మాట్లాడిండు పవర్లో రాకముందు గోవు గురించి, పవర్లో వచ్చినాక ఆయన చేసిన పనులు ఏంటి అంతా కూడా మేము ఆయన ముందు త్వరలో పెట్టబోతాం. ఖచ్చితంగా ప్రజలు అంటేనే ప్రభుత్వం అండి. ఆ ప్రజల్లో భాగస్వామి అయినటువంటి మేమందరం కూడా ఆయన అడిగే హక్కు ఉన్నది మాకు. ఆయన కూర్చొని తప్పు చేస్తుంటే చూస్తానికి మేము ఏమైనా చేతులు కట్టుకొని కూర్చోలేము. ఇక మీ దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడుతున్న మాత్రాన మా ఒక సిన్సియారిటీని మీరు దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఏం చేస్తావో చూసుకుంటావు అంటే చేసేది చూపిస్తాం మేము.